Hi to all, welcome back to my channel. Today our topic classification of water turbines. This classification is based on various parameters. అంటే various parameters ని బేస్ చేసుకొని వాటర్ టర్బైన్స్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ అకార్డింగ్ టు యాక్షన్ ఆఫ్ వాటర్. దాన్ని బేస్ చేసుకొని టర్బైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ ఏమవుతుందంటే టర్బైన్ ఇన్లెట్ దగ్గర ఏదైతే ఆల్ ద అవైలబుల్ ఎనర్జీ ఉందో దట్ ఆల్ ద అవైలబుల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ద కైనెటిక్ ఎనర్జీ. ఈ టర్బైన్ ఇంపల్స్ టర్బైన్ యొక్క ఇన్లెట్ దగ్గర ఆల్ ద అవైలబుల్ ఎనర్జీ మొత్తం కూడా ఆల్ ద ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ద కైనెటిక్ ఎనర్జీ. సో ఇంపల్స్ టర్బైన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ టర్బైన్ ఏది అంటే దట్ ఈస్ పెల్టన్ వీల్ టర్బైన్. నౌ కమింగ్ టు ద రియాక్షన్ టర్బైన్. ఈ రియాక్షన్ టర్బైన్ లో రియాక్షన్ టర్బైన్ దగ్గర టర్బైన్ ఇన్లెట్ దగ్గర ఏదైతే అవైలబుల్ ఎనర్జీ ఉంటుందో దట్ అవైలబుల్ ఎనర్జీ ఓన్లీ పార్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ద కైనెటిక్ ఎనర్జీ. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటు ద కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ రియాక్షన్ టర్బైన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫ్రాన్సిస్ టర్బైన్ అండ్ కెప్లాన్ టర్బైన్. అకార్డింగ్ టు డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఫ్లో దీన్ని బేస్ చేసుకొని ఇక టర్బైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్: యాక్సియల్ ఫ్లో టర్బైన్, radial flow turbine, tangential flow turbine, mixed flow turbine. Now coming to the axial flow turbine. Axial flow turbine లో ఏమవుతుంది అంటే మనకి టర్బైన్ లోకి వాటర్ అనేది టర్బైన్ యొక్క షాఫ్ట్ యాక్సిస్ కి ప్యారలల్ డైరెక్షన్ లో ఎంటర్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే యాక్సియల్ ఫ్లో టర్బైన్ అంటున్నాం. నెక్స్ట్ రేడియల్ ఫ్లో టర్బైన్. టర్బైన్ రన్నర్ కి వాటర్ అనేది రేడియల్ డైరెక్షన్ లో ఎంటర్ అవుతాయి. దట్ టైప్ ఆఫ్ టర్బైన్ మనం ఏమంటున్నాం అంటే రేడియల్ ఫ్లో టర్బైన్ అంటాం. నెక్స్ట్ టాంజెన్షియల్ టర్బైన్. టర్బైన్ రన్నర్ కి వాటర్ అనేది టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఎంటర్ అవుతాయి. ఆ టర్బైన్ మనం ఏమంటాం టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్ అంటాం. అండ్ మిక్స్డ్ ఫ్లో టర్బైన్. టర్బైన్ కి వాటర్ అనేది రేడియల్ డైరెక్షన్ లో ఎంటర్ అయ్యి అండ్ యాక్సియల్ డైరెక్షన్ లో లీవ్ అయితే ఆ టర్బైన్ మనం ఏమంటాం మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటాం. అంటే మిక్స్డ్ ఫ్లో టర్బైన్ ఏం జరుగుతుందంటే టర్బైన్ లోకి వాటర్ అనేది రేడియల్ డైరెక్షన్ లో ఎంటర్ అవుతుంది, లీవింగ్ మాత్రం యాక్సియల్ డైరెక్షన్ లో లీవ్ అవుతుంది. కాబట్టి ఆ రీజన్ తో దీన్ని ఏమంటామంటే మనం మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు హెడ్ అవైలబుల్. అంటే ఇక్కడ టర్బైన్ కి ఎంత హెడ్ అవైలబుల్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని టర్బైన్స్ ఆర్ త్రీ టైప్స్: హై హెడ్ టర్బైన్స్, మీడియం హెడ్ టర్బైన్స్, లో హెడ్ టర్బైన్స్. మరి హై ఎంత హెడ్ అవైలబుల్ ఉంటే వాటిని మనం హై హెడ్ టర్బైన్స్ అంటాము. అంటే అబౌట్ 250 మీటర్స్ హెడ్ అనేది అవైలబుల్ ఉంటే ఆ టర్బైన్స్ మనం ఏమంటామంటే హై హెడ్ టర్బైన్స్ అంటాం. మరి మీడియం హెడ్ టర్బైన్స్ కి హెడ్ ఎంత అవైలబుల్ ఉండాలి అంటే దట్ ఈస్ 60 మీటర్స్ టు 250 మీటర్స్. అంటే ఈ రేంజ్ లో 60 టు 250 మీటర్స్ ఈ రేంజ్ లో మనకి హెడ్ అనేది అవైలబుల్ ఉంటే ఆ టర్బైన్స్ మనం ఏమంటామంటే మీడియం హెడ్ టర్బైన్స్ అంటాం. అండ్ లో హెడ్ టర్బైన్స్ అంటే హెడ్ అనేది బిలో 60 మీటర్స్ అంటే లెస్ దాన్ 60 మీటర్స్ ఆర్ బిలో 60 మీటర్స్ అనేది హెడ్ అవైలబుల్ ఉంటే దట్ టైప్ ఆఫ్ టర్బైన్స్ మనం ఏమంటాం లో హెడ్ టర్బైన్స్. అకార్డింగ్ టు స్పెసిఫిక్ స్పీడ్ ని బేస్ చేసుకొని ఈ టర్బైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్: లో స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్, మీడియం స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్, హై స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్. సో ది ఎగ్జాంపుల్ ఫర్ లో స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్ కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దట్ ఈస్ పెల్టన్ వీల్ టర్బైన్. మీడియం స్పెసిఫిక్ స్పీడ్ కి ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్ టర్బైన్ అండ్ high specific speed ki example that is Kaplan turbine. So this is the detailed classification of water turbines. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.